క్రెడిట్ చోరీకి వైసీపీ అధినేత జగన్ పాకులాడడం దారుణమని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని జగన్కు క్రెడిట్ ఇవ్వాలన్నారు. ప్రజావేదికను కూల్చిన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. రాయలసీమకు వైసీపీ పాలనలో నీళ్లు వచ్చాయా అని ప్రశ్నించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన ఘనత టీడీపీదే అన్నారు. నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో జగన్ ఆటలాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రీవెన్సీల్లో నేను బీద రవి గారు ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రజలను ఉద్దేశించి వచ్చిన పితరులను అంటే పిటిషన్స్ను తీసుకున్నాం. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి దుశ్చర్య వల్ల అక్రమాల వల్ల పేదవారి ఈరోజు రెవెన్యూ సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రతి రెవెన్యూ సమస్య కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయి. ఎకరా ఉంటే 80 సెంట్లు 15-20 సెంట్లు దొబ్బేయడము, A22 అని చెప్పి దొబ్బేయడము, ఎంత దోపిడీ చేసినట్టు జరిగింది. ప్రతి పిటిషన్లు చూస్తే దాదాపు 90% పిటిషన్లని దానికి వ్యతిరేకం వచ్చాయి. ఆయన ఏమంటాడు, నా క్రెడిట్ అంటాడు. ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా? ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్. భోగాపురం ఆయన తెచ్చినాడా క్రెడిట్? అంద్రేనివాగ్ నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్? ఆయన క్రెడిట్ ఏమి మనకు నంద్యాల మనం చూసాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి. ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హజ్ హౌస్కు ఇంకా 10 కోట్లు 12 కోట్లు ఇస్తే ఇన్కంప్లీట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రి, సొంత జిల్లా, సొంత ప్రాంతంలో దానికి మిగతా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.